జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు. పరకామణి కేసులో దొంగ ఎవరైతే ఉన్నారో ఆ దొంగను సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నాడు. ఎప్పుడైనా అమాయక ప్రజల్ని, అన్యాయానికి గురైన ప్రజల్ని ఇతను సపోర్ట్ చేస్తాడేమో అనుకుంటాను, కానీ ఎప్పుడు చూసినా నేరస్తుల పక్షమే. అసలు ఆయన మనస్తత్వం ఏంటి, ఎలాంటి మనస్తత్వం అనేది ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేద్దాం. రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు, జగన్ మోసం రెడ్డి గారు, రండి మాట్లాడండి. ఇప్పుడు రెండో కేసు చెప్దాం, పరకామణి కేసు. ఇది కూడా బాగా ఇంట్రెస్టింగ్ కేసు. ఆ రోజు హుండీ డబ్బులు లెక్కేస్తూ చిన్న చోరీ $9 వర్త్ 72,000 ఇండియన్ కరెన్సీ. రాసిన ఎవడో పనికిమాలినాడు రాసిస్తాడు ఆయనకి పాపం. కనీసం అది ఎంతవరకు వాస్తవం అనేది కూడా చూడడు. $9 72,000 ఎలాగవుతుంది? డాలర్ ఎంత రేటు? దాదాపు 80 నుంచి 90 మధ్యలో ఉంది. $9 అంటే ₹1000 కూడా కాదు. 72,000 ఎలాగైంది? ఎంతసేపు ఆ పేపర్ మీద ఆధారపడకండి. ఆడు ఏదో బూతులు రాసిస్తాడు ఏదో రోజున, లేకపోతే మీ నేరాలన్నీ మీరే అంగీకరించినట్టు రాసిచ్చేస్తాడు. అవన్నీ చదివి మీరు వినిపించేస్తారు ప్రజలకి. కొంచెం మీ బుర్ర కూడా వాడండి సార్. మీరు కూడా తెలివైనడే కదా. 10th క్లాస్లో ఫస్ట్ క్లాస్, ఇంటర్మీడియట్లో ఫస్ట్ క్లాస్, డిగ్రీలో ఫస్ట్ క్లాస్, కానీ ఏ స్కూల్లో ఏ కాలేజీ ఎవరికి తెలియదు. ఏం తొద్దావరణం ఏంటండి? చిన్న చోరీ $9. చిన్న చోరీ అటండి. అంటే ఆ దొంగను సపోర్ట్ చేయడం. అక్కడ ఏదో చిన్న చోరీ, ఓ 70,000 దొంగతనం చేశాడు. ఎందుకండి నేరస్తుల మీద ఎంత ప్రేమ మీకు? ఎందుకు నేరస్తులు అంటే అలా ముద్దులు ఇచ్చేస్తారు, ఇంగ్లీష్ గీసులు ఇచ్చేస్తారు ఎందుకు? ఆ దొంగను పట్టుకున్న పోలీసు అధికారి మరణించేలా చంద్రబాబు వ్యవస్థలను దిగజార్చాడు. ఆయన మరణించేలా, పోలీసు అధికారి మరణించేలా చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థల దగ్గర. చంద్రబాబు నాయుడు గారు పాపం అప్పుడు సిఏ మీటింగ్లో ఉన్నారు బిజీగా. దేశ విదేశాల నుంచి మొత్తం పారిశ్రామికవేత్తలందరినీ తీసుకొచ్చి రాష్ట్రంలో పెట్టుబడి పెట్టించి ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకి వాళ్ళకి ఉద్యోగాలు కల్పించే విధంగా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు అహోరాత్రాలు కష్టపడుతున్న సమయం అది. ఆ సమయంలో ఒక సిఐ గారు ట్రైన్లోంచి పడిపోయారు, ఆయన చంపేశారేమో అనుమానం ఉందని చెప్పి పోలీసులు తీసుకొస్తే బయటికి, దాన్ని చంద్రబాబు నాయుడు గారికి అంట కడుతున్నారు. ఈయన ఎందుకంటే ఇంత మోసం, ఎందుకంటే జనాలను మోసం చేయటం? ఆ కేసు ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ పెట్టిందా? మీకు తెలీదా? ఆ కేసు ఎప్పుడు నమోదైందో, ఏ కారణంతో నమోదైందో మీకు తెలీదా? మీకు తెలుసు. హైకోర్టు వారు అడిగారు పరకామణి కేసుకు సంబంధించిన వివరాలు ఇవ్వండి అని సిఐడి వాళ్ళు. అంతే తప్ప ఇందులో చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ఏం సంబంధం అండి? జగన్మోహన్ రెడ్డి గారు మీ మాటలు వినే కొన్ని గొర్రెలు ఉంటే ఉండొచ్చు, కానీ కొంచెం తెలివైన వాళ్ళు, కొంచెం ఆలోచించగలిగిన వాళ్ళు చీ అంటారు కదండి. చాక్లెట్ల కోసం అబద్ధాలు చెప్పి చిన్నపిల్లలాగా ఇలా చెప్తున్నాడు ఏంటని చెప్పి చాలా చులకనగా అనుకుంటారు కదా మిమ్మల్ని. ఏంటండి రాజకీయం? పరకామణి కేసు కోసం సిఐడి 156 పేజీల ఆ నివేదికను హైకోర్టుకు సమర్పిస్తుంది. చంద్రబాబు నాయుడు గారికో లేకపోతే లోకేష్ గారికో కాదు, ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి గారికి కాదు, లేకపోతే ఆంధ్రప్రదేశ్ మంత్రులేమీ ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయించలేదు. ఎవరు చేయించారట? హైకోర్టు వారు చేయించారు. హైకోర్టు వారు ఎందుకు చేయించారు? వాళ్ళు ఖాళీ కూడా చేయించలే. ఎవరో తిరుపతికి చెందిన ఒక జర్నలిస్టు ఏమంటే పలానా కేసు ఇలా జరిగిందండి, దాంట్లో కొన్ని అవకతవకలు ఉన్నాయి, ఆ సంగతి ఏదో చూడండి అని హైకోర్టులో పిటిషన్ వేశాడు. హైకోర్టు డైరెక్ట్గా సిఐడికి డైరెక్షన్ ఇచ్చింది. సిఐడి వాళ్ళు ఎంక్వైరీ చేశారు. దీనిలో చంద్రబాబు నాయుడు గారికి సంబంధం ఏంటండి? మరి చిన్నపిల్లలకి చెప్పినట్టు ఇలాంటి పాఠాలు చెప్తున్నారు మీరు జనాలకి. ఏం దరిద్రం బాబు ఇది? దీనికి ప్రాయశ్చిత్తంగా ఆ దొంగ కుటుంబ సభ్యులు 14 కోట్ల విలువైన వారి ఆస్తులను వారు దేవుడికి ఇవ్వడం తప్పవుతుందా? పోనీ దేశంలో అనేక చోట్ల, అనేక ఆలయాల్లో ఇలాంటి ఘటనలు గతంలో జరిగాయి, కానీ ఎక్కడైనా ఇలా ఆస్తులు దేవుడికి ఇచ్చారా? 14 కోట్ల విలువైన ఆస్తులు ఇచ్చారండి. ఎక్కడే దొరికేశారు పాపం జగన్మోహన్ రెడ్డి గారు. అసలు అతను మీరే అన్నారు చిన్న చోరీ, 72,000 చోరీ అని మీరే అన్నారు కదా. 72,000 చోరీకి 14 కోట్లు, అది ఓన్లీ గవర్నమెంట్ వాల్యూ. మార్కెట్ వాల్యూ 100 కోట్లు, 140 కోట్లు ఉంటుందట. అది 140 కోట్ల ఆస్తి ఎందుకు రాసిచ్చారు? ఇప్పుడు నిజంగా 140 కోట్ల ఆస్తిపరులండి వాళ్ళు. చీప్గా 72,000 దొంగతనం ఎందుకు చేస్తాడు? మీరే కదా అన్నారు చిన్న దొంగతనం. ఇప్పుడు ఎవడన్నా దొంగతనం ఎందుకు చేస్తాడు? ఆకలేసో, లేకపోతే డబ్బులు లేకో, లేకపోతే ఇంట్లో ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో బతకడానికి లేకో ఎవడన్నా దొంగతనం చేస్తాడు. కానీ 140 కోట్ల ఆస్తి ఉన్నవాడు చీప్గా 72,000 దొంగతనం చేశాడు అన్నారు మా జగన్మోహన్ రెడ్డి గారు. ఎవడన్నా దొంగతనం చేస్తే అది సంబంధించిన ఏదో ఆస్తి రాసిస్తే కేసు మనం కాంప్రమైజ్ అయిపోవాలని ఏ చట్టం చెప్పింది? దొంగలకి ఇలా సపోర్ట్ చేసుకొస్తారేంటి? దొంగతనం చేసినాడు అతనితో తప్పు అయితే అతని దగ్గర ఆస్తులు రాయించుకుని టీటీడీకి ఒక 14 కోట్ల ఆస్తి రాసి మిగతా కోట్లాది రూపాయల ఆస్తులు రాయించుకున్న వాళ్ళని ఆ దొంగలు సపోర్ట్ చేస్తారేంటి? అడిగాడు ఎవడ లేక. ఈ 140 కోట్లు టీటీడీకి రాస్తే ఈ వైసీపీకి సంబంధించిన రెడ్లు ఉన్నారు కదండి, ఏదే టీటీడీ రెడ్లు, వైసీపీకి సంబంధించిన రెడ్లు, కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, వీళ్ళంతా రాయించుకున్నారు. అక్కడే కదా వచ్చింది ప్రాబ్లము. దీని వెనకాతల ఈ వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, కొమ్మక్కాయ ఉన్నారు అనేది హైకోర్టుకు డౌట్ వచ్చింది. అందుకే కదా సిఐడి కూడా దాని మీద ఎంక్వైరీ చేసింది.
లేదు ఒక్కరోజే 72,000 అంటే అంతకుముందు ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేశాడు? మీ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి రోజుకి ఎన్ని లక్షలు పట్టుకెళ్తున్నాడు అతను? అందులో మీ వాళ్ళకి ఎంత ఓటా ఉంది? ఇది డౌట్ వస్తా. ఇందులో ఏదైనా సాంకేతిక పరమైన ఏదైనా అంశాలు ఏమైనా ఉంటే దర్యాప్తు చేసుకోవచ్చు, తప్పలేదు. కానీ రాజకీయం కోసం, రాజకీయాలు మనసులో పెట్టుకుని ఈ ఘటన జరిగినప్పుడు అక్కడ చైర్మన్ గా వైవి సుబ్బారెడ్డి ఉన్నాడనో, దీనికి రాజకీయాలకు ఏం సంబంధం చేయలేరు. హైకోర్టు ఆర్డర్ ఇవ్వడం ఏంటి, హైకోర్టు ఎంక్వైరీ చేయమని అంటం ఏంటి, దీనికి మీరు రాజకీయాలకు ముడిపెట్టడం ఏంటి? అంటే హైకోర్టు కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేస్తుందా? అంటే మీరు కోర్టులు కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నాయని మీరు హైకోర్టు జడ్జిలు కూడా మీరు అవమానిస్తున్నారా? ఎవరో తెలియని వాళ్ళకి, అమాయకులకు తెలియకపోవచ్చు, కానీ మీకు తెలీదా? ఎంక్వైరీకి ఆదేశించింది హైకోర్టు అని మీకు తెలీదా? పరకామణి కేసులో ఎంక్వైరీకి ఆదేశించింది చంద్రబాబు నాయుడు గారా? అంటే హైకోర్టు వారిని కూడా, హైకోర్టు జడ్జి గారిని కూడా మీరు తెలుగుదేశానికి అనుకూలంగా పనిచేస్తున్నారని మీరు జడ్జి గారిని అవమానించారంటాను నేను. దానికి మీ సమాధానం ఏంటి చెప్పండి. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అసలు 1% కూడా ఇన్వాల్వ్ అవ్వలేదు. మీరు హైకోర్టును విమర్శిస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు రౌడీలకి, గోండాలకి, నేరస్తులకి, దొంగలకి, హంతకులకి సపోర్ట్ చేస్తుంటాడు. ఆయన నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు పిన్నెల రామకృష్ణారెడ్డి. అతన్ని సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడతాడు. పిన్నెల రామకృష్ణారెడ్డి అంటేనే మాచర్ల ప్రాంతంలో చాలా పెద్ద రౌడీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి అంటారండి. ఇలా నేరస్తులు వెనకేసి రావడం వల్ల కదా 151 నుంచి 11కు పడ్డారు. మీ నెత్తిమే పెట్టుకుని మీరు మాట్లాడాల్సిన అవసరం ఏంటి? ఇది మీ మనస్తత్వాన్ని తెలియజేస్తుంది. అసలు విషయం ఏంటి చెప్తాను రండి. అంతకు ముందు కూడా అంతే. అంతకు ముందు కూడా ఎన్నికల్లో రిగ్గింగ్ ను అడ్డుకున్నందుకు, ఎన్నికల సమయంలో రిగ్గింగ్ ను అడ్డుకున్నందుకు 54 రోజులు జైల్లో పెట్టాను ఇంతకుముందు ఇదే పిన్నెల రామకృష్ణారెడ్డి. అక్కడ ఎవడు రాసిచ్చాడు, తలకమాసునుడు. రిగ్గింగ్ని అడ్డుకున్నందుకు ఈయన తెలియదా మరి ఆయన అంతకుముందు ఎందుకు అరెస్ట్ అయ్యాడు? అది కూడా పేపర్ చూసి చదవాలా? ఎవడు రాసిచ్చాడు, చదివేశాడు. మరి వాస్తవాలు ఎక్కడ జరిపేస్తాం మనం? ఒకసారి ఈ వీడియో చూడండి, మీకు తెలుస్తుంది. ఈ పోలింగ్ బూత్లో రిగ్గింగ్ అంటే ఏ రేంజ్లో జరుగుతుందండి? ఎక్కడైతే ఈవీఎం మెషిన్ ఉందో అక్కడ 10 మంది ఉంటారు, ఎవరిని రానివ్వరు, వాళ్ళకి కావాల్సిన నొక్కేస్తూ ఉంటారు. అదే కదా రిగ్గింగ్ అంటేని. ఇక్కడ పిన్నెల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి పోలింగ్ బూత్లోకి వచ్చేటప్పటికి ఏదైతే ఈవీఎం మెషిన్ ఉందో ఖాళీగా ఉన్నది, అక్కడ ఎవరు లేరు. కాకపోతే అప్పటి వరకు ఓటింగ్ టీడీపీకి అనుకూలంగా జరిగిందని టాక్ వచ్చింది, బయట టాక్ వచ్చేసింది. కాబట్టి ఆ ఈవీఎం మెషిన్ బద్దలు కూడా ఎత్తే పోలింగ్ మళ్ళీ రీపోలింగ్ జరుగుతుంది, అప్పుడు ఏదో మనం చేసుకుందాం అని చెప్పి ఆ ఈవీఎం మెషిన్ బద్దలు కొట్టడానికి వచ్చాడు ఎవరు? పిన్నెల రామకృష్ణారెడ్డి. అలాంటి ఒక ప్రొఫెషనల్ రౌడీని జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, రిగ్గింగ్ని అడ్డుకోవడానికి వచ్చాడు అన్నాడు. ఎవరిని నమ్మించడానికి? ఇది టీడీపీ వాళ్ళు నమ్మరు, జనసేన వాళ్ళు నమ్మరు, లేదా కూటమికి అనుకూలంగా ఏ ఒక్కరు నమ్మరు. ఈ మాటలో ఎవరు నమ్ముతారు? వైసీపీని నమ్ముతున్న కొద్దిమంది అమాయకులు. ఆ సాక్షి పేపర్, సాక్షి టీవీ చూసే కొద్దిమంది అమాయకులు నమ్ముతారు. వాళ్ళ కోసం చెప్తున్నాడు, వాళ్ళు నమ్మేస్తారు. ఈయన ఏం చెప్తే అది అక్కడ ఏం కనపడినా కూడా కళ్ళు కనపడు గుడ్డోళ్ళు. అదేం రిగ్గింగ్ అడ్డుకోవడం జగన్ గారు? అది రిగ్గింగ్ అడ్డుకోవడం ఎలాగవుతుంది అసలు? అక్కడ ఎవరూ లేకుండా ఏ ఓటు కూడా అక్కడ వేసేవాళ్ళు లేరు, కనీసం ఓటైనా గెలినాడు కూడా లేడు, ఖాళీగా ఉంది ఈవీఎం మెషిన్. అక్కడ రిగ్గింగ్ జరుగుతుందా? ఎలాగా? ఆత్మలు వచ్చి రిగ్గింగ్ చేస్తున్నాయా? మన కళ్ళకి కనపడకుండా హాలో మ్యాన్లు ఉంటారు కదా, వాళ్ళు వెళ్ళిపోయి టీడీపీ నుంచి ఎవరికి కనపడకుండా ఓ మాయల మంత్రాలు, జూమ్ మంత్రకాళి అనుకుని వాళ్ళు వెళ్ళిపోయి రిగ్గింగ్ చేస్తున్నారు. అక్కడ ఆత్మలు రిగ్గింగ్ చేస్తున్నాయా? అందుకని ఆ ఆత్మలు కూడా మళ్ళీ పిన్నెల రామకృష్ణారెడ్డికి కనపడ్డాయా? అరే ఆత్మలు నా కంటికి కనపడిపోతున్నాయి, రిగ్గింగ్ జరిగిపోతుందని వెళ్ళి ఆ మిషన్ మళ్ళీ కొట్టాడా? చెప్పండి, అది కూడా నమ్మేస్తారు తెంగరోళ్ళు. అది కూడా చెప్పండి సార్, నమ్ముతారు. ఇప్పటికే అతను వెళ్ళిన ఫోర్స్కి బెక్క చచ్చిపోయాడు పిన్నెల రామకృష్ణారెడ్డి, వెనక్కి ఎక్కడో ఉండిపోయాడు. అతని ఇసురికి మాత్రం ఆ పంచికి కానీ తగిలి ఉంటే దెబ్బకి మొత్తం 32 పళ్ళు రాలిపోనండి. ఎవరికి తగిలితే వాళ్ళకి. తెలుగుదేశం కార్యకర్తడు ఆయన వెళ్ళి ఈవీఎం మిషన్ని బద్దలు కొట్టాడని తెలుగుదేశం కార్యకర్త అడ్డుకున్నాడు. అదండి హీరోయిజం అంటేనే. అంతే తప్ప ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి రిగ్గింగ్ జరుగుతుంటే బద్దలు కొట్టాడంటే ఈ వీడియో ఎవడ మర్చిపోయాడు అప్పుడని? కళ్ళ ముందు వీడియోలో ఉన్నా సరే ఈ అబద్ధాలు ఏంటండి బాబు? అదే పరిస్థితి. ఇంకా చాలా అబద్ధాలు ఉన్నాయి. ఒక్కొక్క అబద్ధం మీద మాట్లాడదాం. అక్కడి నుంచి ఆయన మాట్లాడే ప్రతి అబద్ధం మీద మాట్లాడదామండి. మా గోండారాజు గారు చేసే ప్రతి సపోర్టు, అంటే రౌడీలకి, గోండాలకి, నేరస్తులకి, దొంగలకి, హంతకులకి సపోర్ట్ చేస్తుంటాడు ఆయన. ఆ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కదాన్ని కూడా ప్రజలకు చూపిద్దాం. ఎందుకంటే ఇక్కడ సుస్థిర పాలన కావాలండి. చంద్రబాబు నాయుడు గారు నిన్న మొన్న లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? మెగా టీచర్ పేరెంట్ మీటింగ్ పెట్టారు. పెద్ద పెద్ద ఇండస్ట్రీలు తీసుకొస్తున్నారు, లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొస్తున్నారు. గవర్నమెంట్ ఉద్యోగాలు, టీచర్లు, పోలీసులు అంటూ గవర్నమెంట్ ఉద్యోగాలు. వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారండి? ఏమండి, ఇలాంటి వాళ్ళ మన రాష్ట్రాన్ని పరిపాలించాలి? ఈ నేరస్తులు, దొంగలు, కూనికోర్లు వీళ్ళ? ఇది ఒక పార్టీయా?